హలో వ్యూయర్స్, రైట్ నౌ మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. తెలుసు మనందరికీ ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంత ఫేమస్. దేశం నలుమూల నుంచి ఈ విగ్రహాన్ని చూడడానికి ఎంతోమంది తరలి వస్తుంటారు భక్తులు. ఈసారి సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ముస్తాబవుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మన దగ్గర రైట్ నౌ బిల్డర్ రమేష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఖైరతాబాద్ గణేష్ విగ్రహ పనులు ఎంతవరకు జరుగుతున్నాయో తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, రీసెంట్గా కర్ర పూజ నిర్వహించారు. కర్ర పూజ ఎలా జరిగింది, దాని తర్వాత ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మీరు ఎలాంటి పదార్థాలు వాడారు, దానికి కాస్త వివరిస్తారా? బిల్డర్ రమేష్, ఖైరతాబాద్ వైస్ ప్రెసిడెంటు. మొదటి ఏకాదశి కర్ర పూజ చేయడం జరిగినది. తర్వాత 2 నెలల తర్వాత ఈ వినాయకుని 150 మంది కళాకారులతో ఇక్కడ వారిని పిలిపించడం జరిగింది. శిల్పి రాజేందర్ గారు, జోగారావు స్పెషలిస్టు, మట్టి విగ్రహం చేసే జోగారావు ఒరిస్సా నుంచి పిలిపించాము. 150 మంది కళాకారులు. ఈ ఇందులో కలిపేది మరి 1000 బ్యాగులు రాజస్థాన్ నుంచి తెప్పించాము. బంకమట్టి 20 టన్నుల స్టీల్, ఫస్ట్ స్టీల్ పెట్టి వెల్డింగ్ చేసిన తర్వాత మరి బంకమట్టి పౌడర్ 1000 బ్యాగులు రాజస్థాన్ నుంచి. తర్వాత మన దూది, వరిగడ్డు, సుతిలి పొట్టు, వరి పొట్టు ఇవన్నీ మిక్స్ చేసి 500 కాటన్ బట్ట ఇవన్నీ మేము ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ వినాయకుని చేయడం జరిగింది 2 నెలల నుంచి. మరి 150 మంది కళాకారులు మద్రాస్, ఒరిస్సా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వినాయకుని చేయడం జరిగింది. పొద్దుననక రాత్రి అనక ఇక్కడనే వారికి అన్ని విధాలుగా సౌకర్యం కల్పించాము. ఇక్కడనే అన్నం తింటూ చేస్తూ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ మరి వినాయకుడు ఇప్పుడు కలర్ పని జరుగుతుంది. మరి 4-5 రోజుల నుంచి కలర్ పని జరుగుతుంది. మరి బహుశా ఒక 5-6 రోజులలో కంప్లీట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా. ప్రధానంగా బందోబస్తు అనేది చాలా ముఖ్యము. ఆ బందోబస్తు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మా గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా మరి డైనమిక్ లీడర్ మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్న గారివి మరి వారి పూజలో ఇక్కడ పాల్గొంటారు. రేవంత్ రెడ్డి అన్నవి పాల్గొంటారు. మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మరి వీళ్ళవి పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ కానీ, వాటర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మేము గవర్నమెంట్ నుంచి అంబులెన్స్ బండ్లు మాకు పంపిస్తారు ఇక్కడ. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్లు ఏర్పాటు చేశాం. 200 నుంచి 300 మంది దాకా వాలంటీర్లు ఏర్పాటు చేశాం. మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి బారికేడ్లు ఏర్పాటు చేస్తాం మేము 4 దిక్కులు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఐమాక్స్, రైట్ సైడ్ చూస్తే రైల్వే గేట్, మరి ఇక్కడ ముందు చూస్తే మిరాడాకి, వెనక బ్యాక్ సైడ్ మరి బస్సు వాళ్ళకు బ్యాక్ సైడ్ నుంచి మరి బారికేడ్లు అక్కడ బస్సు వాళ్ళకు దర్శనం చేసుకోనికి మేము దారి వదులుతాము. ఇక్కడ భక్తులు గత సంవత్సరం చూసుకుంటే 35 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరము ఎందుకంటే 70 అడుగుల వినాయకుని చేశాం. మా శక్తి వినాయకుడు మరి సప్తముఖ మా శక్తి వినాయకుడు 70 అడుగుల వినాయకుడు, 7 పడగలతో, 7 తలలతో, 24 చేతులతో వినాయకుడు 70 అడుగుల వినాయకుడు. మరి రైట్ సైడు శ్రీనివాస కళ్యాణము, ఎడమ సైడు శివపార్వతులు మరి కళ్యాణము. మరి రైట్ సైడ్ చూసుకుంటే బలరాముడు, మరి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రావుకేతుబి ఏర్పాటు చేశాం. మరి రావుకేతుబి మంచి జరగాలని మా పండితుడు మరి శిల్పి రాజేందర్ గారు మరి పండితుడు అడిగి, విఠలరావు గారిని అడిగి మరి ఇది పెడితే బాగుంటుంది రావుకేతు అని చెప్పి మరి భక్తులకు మంచి జరుగుతుందని చెప్పి మేము పెట్టడం జరిగినది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి పూజ పద్మశాలి సంఘం వారు మరి పూజలో పాల్గొంటారు. 75 అడుగుల గరకమాల, 75 అడుగుల కడువ, 75 అడుగుల జంజం మరి పట్టు వస్త్రాలతో మరి కొండయ్య ఖైరతాబాద్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మీరా టాకీస్ నుంచి ఇక్కడ ఆడుతూ పాడుతూ వినాయకుని దగ్గరకు వచ్చి వారు పూజలో పాల్గొంటారు. మరి ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మరి గౌరవనీయ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మన రేవంత్ అన్నవి ఇక్కడ మరి పూజలో పాల్గొంటూ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క అన్నవి మరి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ పూజలోకి పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 1954 సంవత్సరంలో తొలిసారిగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ని ప్రతిష్ఠించారు. ఆల్మోస్ట్ 70 ఏళ్ళు పూర్తయింది. సో ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఎలా దర్శనం ఇవ్వబోతున్నాడు, భక్తుల్ని ఎలా ఆదరించబోతున్నారు, ఇక్కడంతా ఏర్పాట్లు అధికారులు పర్యవేక్షిస్తారో దాని గురించి వివరిస్తారా? సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు. మా అనుభవంతో 1978 నుంచి ఇక్కడ మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు పాల్గొంటాను. మా అనుభవంతో ఇక్కడ వాలంటీర్లు కానీ, వాటర్ కానీ, అడుగడుగు పోలీస్ బందోబస్తు కానీ, మాకు మీడియా ముఖ్యంగా మరి కంటికి కనిపిస్తూ అన్ని విధాలుగా మాకు అన్ని సంపూర్ణంగా మాకు మద్దతు తెలుపుతూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఎంతో ఇక్కడ ఉన్న బస్తీ వాసులు మాతోని కోఆపరేట్ చేస్తూ అన్ని విధాలుగా
మరి భక్తులకు మరి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకుంటాం. దానం నాగేంద్ర గారు వచ్చి పరిశీలించారు, ఆయన ఏమన్నారు? మరి ఏరియా కాన్స్టెన్సీ ఎమ్మెల్యే మరి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. మరి ఇక్కడ ఉన్న మేము సీనియర్లము, మరి నా పేరు బిల్డర్ రమేష్, నేను 1978 నుంచి ఇక్కడ ఉన్నాను. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమైన నేను రైట్ హ్యాండ్. మరి 35 ఇయర్స్ అవుతుంది. మరి నేను ఒక ఉద్యమ నాయకుని. మరి నేను ఇక్కడ ఉన్న ప్రజలని గమనిస్తూ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ వాటర్ కానీ మరి వాళ్ళ పులిహోర కానీ ఇక్కడనే వండిపిస్తూ ఇక్కడ మీడియా వారికి ఏర్పాటు చేశాం. వెనకాల బ్యాక్ సైడ్ వెనకాల వండిపిస్తాము. మీడియా వారు కానీ డిపార్ట్మెంట్ కానీ అందరు ఇక్కడ తినొచ్చు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. చాలా బాగున్నాయి సార్. సో వ్యూస్ విన్నారు కదా, ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఈసారి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నారో. ప్రతి క్షణం కూడా ఇక్కడ సీసీ కెమెరాలు అనేవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఖైరతాబాద్ గణేశుడికి నిరంతరం భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలానే అధికారులు కూడా వచ్చి పనులు ఎలా జరుగుతాయనేది పర్యవేక్షిస్తున్నారు. రైట్ నౌ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇది గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.